హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియమైన బిడ్డల సమయంలో, ఈ సాయంకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా మరి నేను ప్రప్రథమముగా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమునకు కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ మరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన సమయంలో, నిన్నటి కాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునిగా ఉపవాస కూడిక ద్వారా మనతో అనేకమైన సంగతులను, మర్మాలను, మరి అనుభవాలను పంచుకున్నారు. మరి దేవుని చిత్తము తెలుసుకున్నట ఎట్లు? నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది అది నీకు తెలియాలంటే మరి దేవుడు కొన్ని మాటలను మన మధ్య ఉంచారు. అవి నిన్నటి కాల సమయంలో మనము తెలుసుకున్నాము. కొంతమంది భక్తుల యొక్క చిత్తము, దేవుని చిత్తము వారి పట్ల ఏ విధముగా ఉన్నదో ఈ దినము ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా మీతో ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునిగా మాట్లాడుటకు సిద్ధముగా ఉండగా మీరును సిద్ధముగా ఉండాలని నేను ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాను. ఏలయనగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారం జరిగిస్తున్నారు. ఆయన మన మధ్యన ఉన్నారు అనేది మరి 100% నిజమనగా నమ్మిన వారం దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్న వర్తమానం యొక్క అంశము మరి క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ ఎదుగుదలకు మెట్లు. ఈ దినము క్రైస్తవులు అని ఎందుకన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవేతరులు కూడా ఉన్నారు గనక. ఈరోజు క్రైస్తవేతరులు అనగా క్రైస్తవులు కానివారు, అనగా క్రీస్తును వెంబడించని వారు, క్రీస్తుని నమ్మని వారు, క్రీస్తుకు గౌరవం ఇవ్వలేని వారు. అయితే ఈ దినము క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు క్రీస్తును నమ్మావు, క్రీస్తును వెంబడిస్తూ ఉన్నావు, క్రీస్తును గౌరవిస్తున్నావు, క్రీస్తులోనే జీవించాలి అనుకుంటున్నావు. మరి దేవునికి ప్రియమైన వారా, ఈ దినము క్రైస్తవేతరులైన వారు అనేకమైన మార్గాలను అనుసరిస్తూ వారి అభివృద్ధిని కోరుకుంటూ ఫలించాలని, విస్తరించాలని, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు. మరి దానిలో ఫలమున్నదో లేదో మనకందరికీ తెలుసు. అయితే ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా అనగా క్రీస్తును నమ్ముతున్నావు గనక, క్రీస్తుని వెంబడిస్తున్నావు గనక, క్రీస్తుని గౌరవిస్తున్నావు గనక మరి క్రీస్తులో నువ్వు అభివృద్ధి చెందాలి, క్రీస్తులో నువ్వు ఫలించాలి, క్రీస్తులో నువ్వు విస్తరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి దినము చాలామంది క్రైస్తవులైన వారు అనగా క్రీస్తు బిడ్డలు ఫలించటలేదు, అభివృద్ధి చెందటలేదు, విస్తరించటలేదు. మరి ఎప్పుడు చూసినా మాకు ఫలాలు లేవంటున్నారు, ఆశీర్వాదం లేదంటున్నారు, మా అనారోగ్యాలే తగ్గలేదంటున్నారు, మా ఆర్థిక పరమైన ఇబ్బందులు పోలేదంటున్నారు, మా ఇంటిలో కష్టాలు కొలిమిగా ఉందంటున్నారు, అనేకమైన నష్టాలతోనే మా జీవితాలు వెలబుచ్చుచున్నామంటున్నారు. దానికి గల కారణం ఏమిటి అనేది ఈ దినం మనము తెలుసుకోవాలి. దేవునికి ప్రియమైన వారా, క్రైస్తవేతరిగా ఉన్నప్పుడు నువ్వు ఏమి లాభం పొందుకున్నావో మరి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కానీ క్రైస్తవేతరులుగా ఉన్నప్పుడు ఒకవేళ ఈ యొక్క లోకానుసారముగా వారు అభివృద్ధి చెందొచ్చేమో కానీ ముక్తి మార్గమును పొందుకునేది క్రీస్తులో మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. వారికి ఆప్షన్ లేదు. క్రీస్తులో నిద్రించకపోతే వారు స్వర్గానికి వెళ్ళరు, పరలోకము స్వతంత్రించుకోరు. ఇది సర్వసత్యము, పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. మంచిదే. అయితే దేవునికి ప్రియమైన వారా, ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు కూడా అట్టి విధముగానే ఉన్నారు కదా.
క్రైస్తవేతరులు పొందుకోలేదు, ఓకే. మరి నీవేమో పొందుకుంటున్నావు? క్రీస్తులో ఉన్న నీవు కూడాను ముక్తి మార్గంలో వెళ్ళట్లేదు. పరలోక రాజ్యము, స్వర్గం అనేది నీకు ప్రాప్తించటలేదు. కారణం ఏమిటంటే క్రీస్తులో ఎదుగుదల లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ పరలోక రాజ్యం స్వతంత్రించుకోలేరు. ఎందుకంటే వారి జీవితాల్లో క్రీస్తుని గురించిన బోధలు లేవు, వాక్యానుసరమైన జీవితము లేదు, దేవుని భయం లేదు గనుక. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, ఈ లోకంలో నీవు ఏ విధముగా జీవించినా, కష్టంలో జీవించినా, కన్నీటితో జీవించిన ఒక దినము మరలా మనము జన్మించవలసి ఉంది. దేవునికి ప్రియమైన మేర, ఈ లోకంలో ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. అంటే నీవు ఒకసారి తల్లి గర్భంలో నుండి జన్మను పొందుకుంటున్నావు. మరలా క్రీస్తులో అనగా నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు 2వ జన్మ. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పాత రోత జీవితం విడిచిపెట్టేసి, క్రైస్తవేతర జీవితం విడిచిపెట్టేసి పరిశుద్ధమైన జీవితంలోకి వస్తున్నావు. ఇది 2వ జన్మ. ఒకవేళ భూమి మీద నివసిస్తున్న నీవు ఒకసారే జన్మించి చనిపోతే 2 సార్లు చావవలసి ఉంది. అంటే భూమి మీద ఈ శరీరానుసారంగా చావవలసి ఉంది, 2 ఆరని అగ్గిలో కాలవలసి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి 2 మరణాలు. ఎవరైతే భూమి మీద 2 సార్లు జన్మిస్తారో వారు ఒకేసారి చనిపోతారు. అంటే లోకానుసారంగా చనిపోయి మరలా పరలోక రాజ్యము వెళ్ళిపోతాం. వారికి యుగయుగాలు కాలి అగ్ని ఉండదు. ఇది 2 సార్లు జన్మ. కానీ ఈ భూమి మీద ఒకసారి జన్మించితే నువ్వు 2 సార్లు చావవలసి ఉంది. అనగా ఇక్కడ శరీరానుసారంగా చనిపోతావు, మరలా ఆత్మానుసారంగా నీ ఆత్మ మరి ఆ పాతాళములో, అగ్నిగుండములో యుగయుగాలు ఆరని అగ్నిలో, అగ్ని ఆరదు పురుగు చావదనే పరిస్థితిలో ఉంటావు. హల్లెలూయా. అట్టి ప్రమాదము తెచ్చుకొనకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు జీవితంలో అభివృద్ధి చెందు, ఆశీర్వాదం పొందు, పరలోకానికి వెళ్ళు. ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టాలి మనము. నువ్వు ఎంత అలంకరించుకున్నా, ఎంత హుందాగా, ఎంత అతిశయంగా బ్రతికినా, ఎంత విద్యావంతుడివైనా, ఎంత జ్ఞానివైనా, మరి పట్టు పరుపుల మీద జీవించినా ఒక దినాన్ని శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. హల్లెలూయా. కానీ ఆత్మకు తీర్పు ఉంది. మరి ఈరోజు నీ ఆత్మ తీర్పులో పరలోక రాజ్యంలో ప్రవేశించే తీర్పు పొందుకుంటుందా, లేక నరకంలోకి వెళ్ళే తీర్పు పొందుకుంటుందా? దేవునికి ప్రియమైన ఈరోజు మనము తెలుసుకోవాలి. ఈరోజు మరి నీకు ఎదుగుదల లేదు. ఎదుగుదల లేదంటే నువ్వు క్రీస్తులో సరైన అవగాహన లేకుండా జీవిస్తున్నారు. గనుకనే మీ యొక్క కుటుంబాలలో కానీ మీ జీవితాలలో కానీ ఎదుగుదల లేదు. కష్టాలు పోవట్లేదు, కన్నీరు పోవట్లేదు, ఆర్థికపరమైన అప్పుల బాధలు పోవట్లేదు, అనారోగ్యాలు పోవట్లేదు, నిందల అవమానాలు పోవట్లేదు. ఇవన్నీ దేని వలన కలుగుచున్నవి అనగా క్రైస్తవునకు బైబిల్ గ్రంథంలో 10 మెట్లు ఉన్నాయండి. ఈ 10 మెట్లు ఎవరైతే ఎక్కగలుగుతారో వారికి మాత్రమే అభివృద్ధి ఉంది, విస్తరణ ఉంది, ఫలింపు ఉంది. ఈ 10 మెట్లు ఎక్కకపోతే ఖచ్చితంగా మీరు క్రైస్తవురాలు కానే కాదు. గనుకనే మీ జీవితాలు ఫలించటలేదు. దేవునికి ప్రియమైన మేర, మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోండి. అంటే ఇదివరకు శరీరానుసారంగా నడుచుకున్నావు, లోకానుసారంగా నడుచుకున్నావు, కానీ దాన్ని విడిచిపెట్టాలి. ఇది మొట్టమొదటి మెట్టు. 2వ మెట్టు ఏంటంటే సంఘమునకు క్రమముగా హాజరవ్వాలి. అనగా ఆదివారం క్రమముగా హాజరవ్వాలి సంఘానికి. ఏ మెట్టు లేకపోయినా నువ్వు అందుకోలేవు ఆ ముక్తి మార్గాన్ని, ఆ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మనం పాటించాలి. దేవునికి ప్రియమైన వారా, మరి 3వది చూసినప్పుడు ప్రేమ సూత్రాన్ని పాటించాలి. ఇది 3వ మెట్టు. 4వ మెట్టు ప్రతి విధమైన పాపాన్ని విసర్జించాలి. ప్రతి విధమైన పాపం విసర్జించాలి. ఇది 4వ మెట్టు. 5వ మెట్టును చూసినప్పుడు ధారాళముగా ఇవ్వాలి. దేవుడు నీకు దయచేసిన దానిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన
ఆ యొక్క నీవు నెల దినాలు కష్టపడి అనారోగ్యం కాకుండా ఆరోగ్యముతో శక్తివంతముగా పనిచేస్తూ మరి దేవుని సన్నిధికి ఆ 10వ భాగము దేవునికి ఇవ్వవలసిందే. ఇది 5వ మెట్టు. అలాగేనండి 6వ మెట్టు నూతనమైన జీవితం జీవించాలి. హల్లెలూయా. ఏ జీవితం? నూతనమైన జీవితం. నీ జీవితం చూసేవారు కొత్తగా జీవిస్తున్నారండి. మరి జీవితమే మారిపోయిందండి, ఇదివరకట్లాగా లేరండి వాళ్ళు అని నిన్ను గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. మరి 7వ మెట్టు చూసినప్పుడు దేవుని దగ్గర నీ పాపాలను ఒప్పుకోవాలి. హల్లెలూయా. మన పాపాలు దేవుని దగ్గర మాత్రం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపములను ఒప్పుకొని విడిచిపెడితేనే మరి నీవు 7వ మెట్టుని అధిగమించినట్లు. అలాగనే 8వ మెట్టు చూసినప్పుడు క్రైస్తవులు అన్న తర్వాత ప్రభు బల్లలో పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? 8వ మెట్టు ప్రభు బల్లలో ఖచ్చితంగా పాలు పంపులున్న, లేకపోతే నువ్వు 8వ మెట్టు దగ్గర ఆగిపోయినట్లే. మరి 9వ మెట్టు చూసినప్పుడు ఆధ్యాత్మికమైన విలువలపై మనస్సు నిలపాలి. అంటే భక్తిపరమైన ఆలోచనలు కలిగి ఉండాలి, భక్తిపరమైన నడకలు కలిగి ఉండాలి, భక్తిపరమైన అన్ని విషయాల్లో నువ్వు భక్తిపరంగా నడుచుకోవాలి. ఇవి ఆధ్యాత్మిక విలువలపై మనస్సు నిలపాలి. 10వ మెట్టు క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. 10వ మెట్టు క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా 2వ రాకడలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వు సిద్ధంగా లేకపోతే నువ్వు విడవబడతావు. విడవబడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్నిలోనికి వెళ్తావు, పాతాళంలోనికి వెళ్తావు, నరకంలోనికి వెళ్ళిపోతావు. కనుక ఆయన రాకడ వచ్చేసరికి ఆయన ఎలా వస్తాడట? వరుడిగా వస్తాడు. మరి మనం ఎలా ఉండాలి? వధువు వలె ఉండాలి. అంతే కదండి. వరుడు వచ్చేటప్పుడు వధువు ఎలా ఉంటుంది? చింపురు జుట్టు వేసుకుని ఉంటుందా? పాతగిలిన బట్టలతో ఉంటుందా? మరి అస్తవ్యస్తమైన జీవితంతో కలిగి ఉంటుందా? మరి అలా ఉంటే ఆ వరుడు ఆ వధువుని ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఇది లోకానుసారంగా ఒక వరుడు వధువుని ఇష్టపడకపోయినప్పుడు ఆధ్యాత్మికమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు వరుడుగా వస్తున్నప్పుడు నీ వధువుగా అన్ని రకాలైన హంగులను ఆర్భాటాలతోను. ఏంటి ఆ హంగులు ఆర్భాటాలు? మంచి ఇండ్లు కట్టించుకొని ఇండ్లలో నివసించడం కాదు, మంచి భోజన ప్రియులుగా నివసించడం కాదు, మంచి వాహనాలు ధరించడం కాదు, అతిశయిస్తూ అహంకారంతో మరి ఉండడం కాదు. కానీ దేవునికి ప్రియమైన బెరా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో మాట్లాడబోతున్నారు. వాటిని నీవు అలంకరించుకొని ఉంటే ఆయన రాకడ సిద్ధముగా ఉండినట్లు, అప్పుడు నువ్వు 10 మెట్లు ఎక్కినట్లు, అప్పుడు నీ జీవితము ముక్తి మార్గంలోనికి వెళుతుంది. ఇహలోకంలో మరి సిరి సంపదలతోనూ మరి ఆనందముతోనూ సంతోషముతోనూ జీవిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఈ దినము ఒక మెట్టు కోసం మనము ధ్యానించుకుందాం. మరి మొదటి మెట్టు ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి చదవండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయింతురో వాటిని చేయుకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి.
వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికే లెక్కలేని వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా నీ నామమును బట్టి స్తుతించాము తండ్రి, నీ నామమును బట్టి ఘనపరిచాము నాయనా, నీ నామమును బట్టి ఆరాధించాము దేవా. ఈ సమయంలో దీనదాసుని కొద్ది నిమిషములు మీ దివ్యమైన దైవవాక్కులను వితుటకును వెదజల్లుటకును సంశుద్ధమునిగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. కూడి వచ్చిన నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతము వరకును మీరే నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాక్యం మనకి ఏమి బోధిస్తుందంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి మనము 21 వరకు మనము ధ్యానించాము. అక్కడ ఏం చెబుతుందా, నేను చెప్పినది ఏమనగా అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీతో చెబుతున్నారు. పరిశుద్ధాత్మ కనుక ఆయన అంటాడు, నేను చెప్పినది ఏమనగా, నేను చెబుతున్నాను మీరు వినాలి. ఈరోజు మనలో 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన జీవితము, 2 ఆత్మానుసారమైన జీవితము. కానీ ఈ 2 ఒకటికి ఒకటి ఎలాగున్నాయి, ప్రేమించుకోట్ల, విరోధము కలిగి ఉన్నాయి. శరీరానికి ఆత్మ విరోధంగా ఉంది, ఆత్మకు శరీరం విరోధంగా ఉంది. ఇప్పుడు శరీరం చేసే పనిని ఆత్మ ఒప్పుకోదు, ఆత్మ చేసే పని శరీరము ఒప్పుకోదు. మరి ఈ రెండింటి వలన మనము అసలైన విషయాన్ని మర్చిపోతూ, కొంతమంది ఏమో ఆత్మానుసారంగా జీవించడం మొదలు పెడుతున్నారు, మంచిది. కొంతమంది శరీరానుసారంగా జీవించడం మొదలు పెడుతున్నారు, మంచిది కాదు. దేవునికి ప్రియమైన దేవుడు నీతో చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఈ లోకానుసారమైన మనుషులతో మనము కలిసి జీవిస్తున్నాము. అనేకమైన మనుషుల మధ్య మనము కలిసిమెలిసి జీవిస్తుంటాము. మరి పొరపాటుగా వారికి మనకు విరోధం వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, వారి వైపు చూడము, వారితో మాట్లాడము, వారి విషయం మనం పట్టించుకోము. వారెవరో మనమెవరో తెలియదు, మంచిదే. అయితే నేను విరోధముగా ఉండమని చెప్పట్లేదు, కానీ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. అవును, మరి నీతో సహజీవనము చేస్తున్న ఒక భార్య భర్తకు విరోధమైన, తల్లిదండ్రులకు పిల్లలకు విరోధమైన, మరి ఇరుగు పొరుగు వారితో విరోధమైన, కుటుంబీకులకు విరోధమైన, నువ్వు ఏ విధంగా గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, నేను వారితో ఉండను, వారి మాట వినను. ఏమండి, ఈరోజు మరి ఇరుగు పొరుగు వారి సంగతి ప్రక్కన పెడదాం, కుటుంబీకులలోనే వ్యత్యాసాలు ఉన్నాయి కదా. విరోధం వస్తే కుటుంబీకులే మాట్లాడుకోరు కదా. ఏమండి, అక్కడికి వస్తే భార్యాభర్త ఏకశరీరులు, మరి వారికి విరోధం వస్తే ఏమవుతున్నారు, వారు కూడా మాట్లాడుకోరండి. భార్యను పిలిస్తే అటు మొహం దిపుతాడు, భర్తను పిలిస్తే ఇటు మొహం దిపుతాడు. అంటే వీరిద్దరికి విరోధమే. సరే, మరి లోకానుసారంగా వచ్చిన ఆ చిన్న విరోధాన్ని బట్టి గొప్ప గొప్ప తీర్మానాలు చేసేస్తారు, గొప్ప గొప్ప నిబంధనలు చేసేసారు. నేను మాట్లాడను, నేను ఉండను. మరి అట్టి విధముగా మరి నీలో ఒక 2 జీవితాలు ఉన్నాయి కదా. అది ఒకటి శరీరము, 2 ఆత్మ. మరి రెండింటికి పడట్లేదు కదా. మరి నువ్వెందుకు తీర్మానాలు చేయలేకపోతున్నావు? ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకో, శరీరానుసారంగా నడొద్దు. మరి నువ్వెందుకు శరీరాన్ని విసర్జించలేకపోతున్నావు, శరీరాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? మరి శరీరానికే ప్రయారిటీ ఒకవేళ ఇస్తున్నావేమో, శరీరానుసారంగా జీవించాలనుకుంటున్నావేమో. మరి అప్పుడు ఆత్మను నీవు కించపరుస్తున్నావు, ఆత్మలో దిగజారిపోతున్నావు, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. మరి ఆత్మానుసారమైన జీవితం జీవించకపోతే నీకు ఫలాలు ఎలా వస్తాయి? నువ్వు ఫలితాలను ఎలా చూస్తావు? నువ్వు అభివృద్ధిని ఎలా పొందుకుంటావు? నువ్వు ఎలా ఆశీర్వదింపబడతావు? హల్లెలూయా. దేవునికి ప్రియమైన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నీతో చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆత్మానుసారంగా జీవించండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మానుసారంగానే జీవించాలి. శరీరానుసారులు వెలుపటి వారు, నువ్వు విడిచిపెట్టు, నువ్వు ఆత్మానుసారంగా మాత్రమే జీవించు. ఎందుకంటే నీతో సహజీవనం చేస్తున్నా
నీ భార్య విషయంలో ఏక శరీరంగా ఉంటే నీ భార్య విషయంలో గొప్ప తీర్మానాలు చేస్తున్నావు కదా. నువ్వు కన్న బిడ్డలతో గొప్ప తీర్మానాలు చేస్తున్నావు కదా. నిన్ను కన్న తల్లిదండ్రులతో గొప్ప తీర్మానాలు చేసేస్తున్నావు కదా. ఈరోజు నేను మాట్లాడను, నేను చూడను, నేను వినను. అవును, మరి శరీరాన్ని విసర్జించలేవా? శరీరానుసరి జీవితాన్ని విసర్జించలేవా? శరీరముతో కాకుండా ఆత్మతో జీవించలేవా? ఆత్మానుసారులే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టలు. అటువంటి వారిని కదా ఆశీర్వదించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి. అవును, ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన బిడ్డలుగా మనము పరిశుద్ధులుగానే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాకపోతే నువ్వు పరిశుద్ధంగా లేకపోవడానికి అవకాశం ఉందేమో. కానీ ఆయన పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధుడైన తండ్రి నీతో మాట్లాడుతున్నాడు ఈ దినము. నేను పరిశుద్ధుడిని కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఆత్మానుసారంగా జీవించాలి. హల్లెలూయా. మరి దినము దేవునికి ప్రియమైన బరా మరి శరీరానుసారంగా జీవిస్తున్నా. ఆ శరీరానుసార జీవితం ఏంటి మనం చూద్దాం. ఇప్పుడు మరి 15వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు. అవును, పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, 2 పరిశుద్ధ గ్రంథము. ధర్మశాస్త్రం అనేది పాత నిబంధన గ్రంథము. అది మనకు ఎగ్జాంపుల్ కొరకు మాత్రమే ఉంది, కానీ దాన్ని మనం అనుసరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి. విగ్రహారాధనలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి. అవి మనకు ఇలా ఉండేవారు, కానీ అలా ఉండకూడదని మరలా దేవుడే నరరూపధారునిగా భూమి మీదకి వచ్చి మనకి ఇంకొక గ్రంథాన్ని తన భక్తుల చేత వ్రాయించాడు. అది పరిశుద్ధ గ్రంథము. 2 కూడా బైబిల్లోనూ ఉన్నాయి. ఈ 2 కలిపితేనే 66 గ్రంథాలుగా రూపు పొందుకున్నాయి. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఇప్పుడు నువ్వు పాటించవలసింది ధర్మశాస్త్రమును కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పాటించాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ దినం నీతో. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వేరా నువ్వు పరిశుద్ధాత్మ, నువ్వు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల అంటే ఆత్మానుసారంగా నువ్వు జీవించాలనుకుంటే శరీరాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ శరీరాన్ని విడిచిపెడితే ఆత్మానుసారం ఎలా జీవించాలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటనగా దేవునికి ప్రియమైన వేరా మొట్టమొదటిగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంటే ఇప్పుడు శరీరానుసారంగా జీవించకండి, శరీర క్రియలు అనగా లోకానుసార జీవితం ఎలా ఉందో దేవుడు నీకు చెబుతున్నాడు. ఈ లోకానుసార క్రియలను ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావు కనుక నీకు ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. లేకపోతే అంతవరకు ఏ క్రైస్తవుడు ఆశీర్వదింపబడడు, ఏ క్రైస్తవుడు దీవించబడడు, ఏ క్రైస్తవుడు ఆనందంగా సంతోషంగా ఉండలేడు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాటలు శరీర కార్యములు ఏమనగా జారత్వము. దేవునికి జారత్వము అనగా మీకు తెలుసా, వివాహం కాకుండానే స్త్రీ పురుషులు స్నేహాలు చేసి తిరగడము జారత్వము. అది నీలో ఉండకూడదు. ఇది శరీరానుసారమైన జీవితము. అలాగే రెండవది చూసినప్పుడు దేవునికి ప్రియమైన వారా అపవిత్రత, అపవిత్రం అనేది నీలో ఉండకూడదు. అలాగుననే దేవునికి కాముకత్వము, కామ క్రోధ మదమచ్చరములు, ఇవి శరీరము ఆసరా శరీరం ఇలాగ జీవించమంటది నీలో. నీకు శరీరం చెబుతుంది, అయితే ఆత్మ అంటది ఇలా జీవించకూడదు నువ్వు అంటది. నువ్వు శరీరం మాట వినకూడదు, ఆత్మ మాట వినాలి. నాలుగవది చూసిన విగ్రహారాధన. 5వది దేవునికి అభిషారము. 6వది ద్వేషములు. అవును. 7 కలహము. 8 మత్సరములు. 9 క్రోధములు. 10 కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము బట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఇవి మనలో ఉండకూడదు. నువ్వు ఒకవేళ ఆత్మానుసారంగా జీవించాలనుకుంటే ప్రియ సహోదరి సహోదరుడా శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇవన్నీ శరీరము. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ శరీరము. వీటిని విడిచిపెట్టాలి, ఆత్మానుసారంగా జీవించాలి. దేవునికి ప్రేమిన అయితే ఆత్మఫలములు ఏమనగా అని క్రిందన రాయబడి ఉన్నాయి. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి ప్రేమ. సిలువ వేయబడుట అంటే మీకు తెలుసా,
సిలువ అనగానే యేసుక్రీస్తు మీకు గుర్తొస్తాడు, చాలా మంచిది. కానీ నీ జీవితంలో ప్రతిదినము నీలో ఉన్న ఆ శరీరానుసారమైన జీవితాన్ని సిలువ వేయాలి. సిలువ వేయడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని సిలువపైకి తీసుకెళ్ళి మేకులతో కుట్టారు అంటే అక్కడ అర్థం ఏమిటి? ముండ్ల కిరీటాన్ని పెట్టారు, ప్రక్కలో బల్లిపోటు పొడిచారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకు? ముండ్ల కిరీటానికి సాదృశ్యము నీలో చెడు తలంపులు రాకడానికి శరీరానుసార జీవితం నీళ్ళు ఉండకూడదు. దేవునికి ప్రియమైన మేరా, మరి ఆ 39 కొరడా దెబ్బలు ఎందుకు ఆయన తిన్నాడు? నీ శరీరం అపవిత్రత తీసుకొనకుండా ఉండాలని. కాళ్ళల్లో చేతులు ఎందుకు మేకులు కొట్టించుకున్నాడు ఆయన? చేతులతో అపవిత్రమైన దాన్ని చేయొద్దని, కాళ్ళతో నడవరాని నడకలో నడకూడదని. దేవునికి ఇంకా అనేకమైనవి ఆ సిలువలో ఆయన త్యాగం చేశారు. కారణం ఏంటంటే నీ కొరకు నా కొరకే కదా. మరి ఈరోజు శరీరానుసరణ జీవితంను విడిచిపెట్టాలంటే నీవు కూడా నీలో ఉన్న శరీరానుసరణ క్రియలు సిలివేయాలి, వాటిని కొట్టిపారేయాలి, నీలోంచి తీసి పారేయాలి నీలోంచి. ఆత్మానుసారంగానే జీవించాలి. ప్రాణము పోయినా పర్వాలేదు, దేవునికి ప్రేమ, ప్రాణము పోయినా పర్వాలేదు. కానీ ఎందుకంటే ఎక్కడ నువ్వు కను మూస్తే క్రీస్తులో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కనులు తెరుస్తావు పరలోకంలో. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఎంత ఆశ్చర్యకరమైన జీవితం ఉంది, ఎంత అందమైన జీవితం ఉంది, ఎంత ఆహ్లాదకరమైన జీవితం ఉందో మరి దేవునికి ప్రేమ మేర అది తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగానే ఉంది కదా, జరిగిన వృత్తాంతాలని కదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. మరి ధనవంతుడు ఎందుకు అంటున్నాడు అక్కడ? కనులు మూసింటారు, కనులు తెరిస్తే కనిపించింది అక్కడ చిత్రం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొత్తం చిత్రం కనబడిపోతుంది, అక్కడ దృశ్యాలు కనబడిపోతున్నాయి. కానీ అందుకోలేకపోయి ఎక్కడున్నాడు ఆయన? పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు. ఇలా చూశాడు, కనులెత్తి చూసేసరికి అక్కడ లాజరు కనిపించాడండి. ఏంటి? మా ఇంటి ముందు నేను వదిలేసిన రొట్టె ముక్కలు తినే లాజరేమో ఎక్కడున్నాడు? అబ్రహాము కుడి పార్శ్వన కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి బ్రతికినంతకాలము ఆహ్లాదకరంగా జీవించాడు, అతిశయముగా జీవించాడు, పట్టుపరుపుల మీద పడుకున్నాడు. 10 మంది రెండంటే వచ్చేవారు, 10 మంది పొండంటే పోయేవారు, బోళ్ళు పరిచారకులు. కానీ అటువంటి ఈ ధనవంతుడి జీవితం ఏమైపోయిందండి? అగ్నిలో ఉన్నాడు, నోరు ఎండిపోతుంది, చిటికెడు మంచిని, ఒక చుక్క మంచినీరు కూడా లేదు అక్కడ. ఏమైపోయింది సంపాదన? ఏమైపోయింది అతిశయము? ఏమైపోయి హంగుల ఆర్భాటాలు? క్రీస్తులో జీవితం లేదు గనుక అన్నీ కోల్పోయాడు ధనవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టాన్ని భరించాడు, అవమానాన్ని భరించాడు, చలికి ఓర్చుకున్నాడు, ఎండకు ఓర్చుకున్నాడు, వర్షానికి తడిచాడు. ఆ ధనవంతుడు తినేసి తర్వాత ఆ బల్ల కింద పడిన రొట్టె ముక్కలు తుడిచేసి బయట పడేస్తే ఆ రొట్టె ముక్కలు తిని బ్రతికిన లాజరు ఇప్పుడు మహిమ శరీరముతో ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి జీవితం మనకు ఉంది కదా. ధనవంతుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. ఏమంటుండే? అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను ఒకసారి పంపించు. ఎందుకంటే మా అన్నదమ్ములకు చెప్తాడు, ఇక్కడ చాలా భయంకరమైన జీవితం అంటున్నాడు అండి. హల్లెలూయా. అంటే కనులు మూసి తెరిచిన తర్వాత ఆ ధనవంతుడికి తెలిసిపోయింది. మరి ఈరోజు అంతకన్నా సాక్ష్యం మనకేం కావాలి? అంతకన్నా మరి సాక్ష్యం మనకేముండాలి? మరి ఈరోజు మన స్థితి అదే కదా. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అతిశయంగా నేను విద్యావంతుడినని, నేను ఉద్యోగస్తుడినని, నేను వ్యాపారస్తుడినని, నేను డబ్బు సంపాదించానని, నేను మాటకారినని, ఇంకా అనేకమైన హంగుల ఆర్భాటాలు, అనేకమైన అతిశయాలు నాలో ఉన్నాయని ఒకవేళ గర్విస్తే నీ జీవితం కూడా అంతే కదా. ధనవంతుడే చెబుతున్నాడు కదా నీకు, అయ్యా ఇక్కడ జీవితం వేరేగా ఉంది, ఇక్కడ జీవితం చాలా భయంకరంగా ఉంది, నాకు ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపిస్తారా లాజర్ని అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు వెళ్తారండి? అప్పుడు అక్కడి నుంచి ఏం సమాధానం వచ్చింది? ఎక్కడి నుంచి అక్కడికి కానీ, అక్కడి నుంచి ఎక్కడికి కానీ వెళ్ళే ప్రసక్తి ఎవరికి లేదన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఇంత చక్కగా పరిశుద్ధ గ్రంథం విపులీకరణగా వివరంగా మీకు బోధిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నువ్వు శరీరానుసారంగానే జీవిస్తావా? మరి ఆత్మను ఆధారం చేసుకుని జీవించవా? ఒకవేళ నువ్వు శరీరానుసారంగా జీవించకపోతే, ఈ 10 మెట్లు ఎక్కకపోతే నువ్వు దేవునిలో ఎదగవు, దేవునిలో ఫలించవు, దేవునిలో విస్తరించవు.
మరి ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకైతే తెలియదు కానీ అంతకన్నా 1000 రెట్లు కష్టం మరలా పాతాళంలో పడవలసి ఉంది. గనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 10 మెట్లు ఎక్కండి, ఆత్మానుసారంగా జీవించండి, శరీరానుసారం విడవండి. మీరు అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు, విస్తరిస్తారు, మరి క్రీస్తులో సాక్షులుగా నిలబెడతారు. పరలోక రాజ్యం మీదేనని ప్రభు చెబుతుండగా ఆత్మానుసారంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకొని ఇతరులకు సాక్షిగా ఉందాం. మన కుటుంబాల సుఖశాంతులతో జీవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి ఆత్మ సిద్ధపాటు కూడిక ద్వారా నీవు తండ్రి శక్తివంతమైన మాటలు మాట్లాడినగా విత్తిన వాక్యం ప్రభ 30 60 కాక 100 ఫలింపు దయచేయండి. నీరు కట్టండి. రాతి నేలల్లో కానీ, త్రోవ పక్కన కానీ, ముండ్ల కంచెలలో పడకుండా సారవంతమైన నేల పడి బలముగా నాటుకొని ఫలభరితముగా ఫలించడం సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావములే మీరే పొందుకుంటాను. మా ప్రియరక్షకుడు ప్రాణేశ్వరుడు నేను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.